ఉపదేశం తెలియకపోవడం ఒక లోపం, ప్రేమించకపోవడం అయితే పాపం. ఆడు ఉపదేశం లేదన్న పేరు మీద నువ్వు ప్రేమించకపోతే పాపం చేస్తున్నావు కదా. పొద్దుగా మైక్ పట్టుకుంటే ఉపదేశము ప్రియులరా మన దగ్గరే ఉంది, ఏం చేసుకున్నారా? రెండు చేతులు నువ్వు చేతులు కాపులా పెట్టినట్టు నువ్వులు ఆరపోసి బయట, రెండు చేతులు లేవడికి నువ్వులు ఆరపోసి జాగ్రత్త చూడంటే కాపులు వచ్చి కాపులు ఎలా కొడుతున్నాడు, ఒక గింజ పోకుండా కాపుతాడు, ఒక గింజ ముట్లు వేసుకోకుండా. ఈడ బాబు ఉపదేశం అంటాడు, అభిషేకం అంటాడు, బేపత్సం అంటాడు, సీని అంటే అంటాడు, మరి రారా అంటే మరి మేము ఆ విధంగా ఎక్కడికి రా. ఇదే కాలం అండి. మనం ఎవరు అంటే రాజు. ఏం చేయాలండి మనం? యుద్ధం. చిట్ట చివరి వచనం హోషేయ 12:3. హోషేయ 12:3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునెను. మగసిరి కలవాడై యాకోబు మగసిరి కలిగిన వాడై దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. తల్లి గర్భములో అన్న నడిమే పట్టుకున్నందుకే ముచ్చటంతా చెప్పలా. అతడు మగసిరి కలిగిన వాడై దూతతో పోరాడెను. ఎట్లనగా అతడు కన్నీరు విడుచుచు అతన్ని బ్రతిమాలుకొనెను. ఇప్పుడు చెప్పండి, కంపెడు సంతానం కలిగిన ఒక పెద్ద మనిషి, సమాజంలో పెద్ద మనిషిగా గుర్తింపున్న పెద్ద ఆయన మోకాల మీద పడి కంటికి ధారగా ఏడుస్తూ ఉంటే చూడటానికి ఎలా ఉంటుంది? మనైతే ఏమంటాం, ఆడపిల్ల గంట ఏడుపో అడబాకు అవమానం ఉంది, ఏడిస్తే అవమానం అనే పరిస్థితి ఉంది కదా. కానీ బైబిల్ ఏమన్నాడు? అతడు మగసిరి కలిగి దూతతో పోరాడి చేయబోతున్నా. మగసిరి కలిగి దూతతో పోరాడి ఎట్లాగా మొల యుద్ధం చేశాడా? WWF టైపా, కరాటేనా, కుంఫూనా, ఏమిటా అది? అతడు కన్నీరు విడిచి అతన్ని బ్రతిమాలుకున్నాడు.